ఆన్లైన్ వీడియోల ప్రపంచం అదొక పెద్ద సముద్రం లాంటిది. రోజూ కోట్లాది వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ సముద్రంలో మనం వెళ్తున్నప్పుడు మనం చూసేది మనకు సురక్షితమేనా అని గ్యారంటీ ఏంటి? సరే, ఈ డిజిటల్ ప్రపంచంలో భద్రత అనే ప్రశ్నకు ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ సొల్యూషన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రశ్న చాలామంది తల్లిదండ్రులను, సంరక్షకులను రోజూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదూ. ఒక వీడియో థంబ్నెయిల్ని చూడగానే అది ఎవరికోసం తీశారు అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యమా? నిజం చెప్పాలంటే ప్రస్తుతానికి అది దాదాపు అసాధ్యం. ఈ కన్ఫ్యూషన్ ఏదో మన ఒక్కరి సమస్య కాదు, ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం. అసలు దీని పరిస్థితి ఏంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడే ఉంది అసలు సమస్య. వీడియో కంటెంట్ ప్రభావం ప్రపంచమంతా ఉంది, కాని వాటిని కేటగరైజ్ చేయడానికి ఒక యూనివర్సల్ సిస్టమ్ అనేదే లేదు. ఒక్కో ప్లాట్ఫామ్కి ఒక రూల్ ఉంటుంది, కాని అన్నింటినీ కలిపే ఒకే ఒక విధానం మాత్రం లేదు. ఈ గందరగోళం అర్థం కావాలంటే ఒక సింపుల్ పోలిక చూద్దాం. మనం సినిమా థియేటర్కి వెళతాం. అక్కడ మనకు చాలా క్లియర్ రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక సినిమా ఎవరికోసం అనేది మనకు ముందే తెలుస్తుంది. కానీ ఆన్లైన్ వీడియోల విషయానికొచ్చేసరికి దీనికి పూర్తి ఆపోజిట్. ఎక్కడా స్పష్టత ఉండదు, అంతా గందరగోళమే. మరి ఈ గందరగోళానికి పరిష్కారమే లేదా అంటే ఉంది. మొహమ్మద్ ఇషాక్ ప్రపోజ్ చేసిన ఒక సింపుల్ ఇంకా చాలా పవర్ఫుల్ సొల్యూషన్ వైపు ఇప్పుడు వెళ్దాం. ఈ సొల్యూషన్లో మెయిన్ ఐడియా ఏంటంటే యూనివర్సల్ కంటెంట్ సింబల్స్. అంటే ప్రతి వీడియో మీద దాని స్వభావాన్ని చెప్పే ఒక చిన్న, ఈజీగా అర్థమయ్యే గుర్తుంటుందన్నమాట. ఇది ఏ భాషతో సంబంధం లేకుండా అందరికీ అర్థమవుతుంది. మహమ్మద్ ఇషాక్ మాటల్లో చెప్పాలంటే ఈ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చాలా సింపుల్. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఒక్క సింబల్తో వీడియో గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసేవాళ్లకు ఇవ్వడం. సరే, ఆలోచనైతే చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక సాధారణ వీక్షకుడికి ఇది ఎలా కనిపిస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సులభం. 3 స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, వీడియో థంబ్నెయిల్ మీదే మనకు ఒక సింబల్ కనిపిస్తుంది. ఇక రెండోది, ఆ సింబల్ని చూడగానే ఓకే, ఇది ఎడ్యుకేషనలా, పిల్లలదా లేక పెద్దలదా అని వెంటనే అర్థమైపోతుంది. ఫైనల్గా ఆ క్లారిటీతో మనం నమ్మకంగా ప్లే బటన్ నొక్కొచ్చు. ఈ సింబల్స్ యొక్క అసలు పవర్ ఇక్కడే ఉంది. వాటివల్ల ఈ అంతులేని వీడియో ప్రపంచాన్ని చాలా ఈజీగా కేటగరైజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? కంటెంట్ను ఫిల్టర్ చేయడం, సరైన దాన్ని ఎంచుకోవడం వీక్షకులకు చాలా తేలికవుతుంది. అయితే ఇంత మంచి ఐడియా నిజం కావాలంటే ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన సహకారం అవసరం. అవును, ఇది ఏదో ఒక కంపెనీనో ఒక దేశమో చేయగలిగే పని కాదు. ఇది సక్సెస్ అవ్వాలంటే గ్లోబల్ కోఆపరేషన్ ఖచ్చితంగా కావాలి. ఈ సిస్టమ్ను నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించాలి. ఉదాహరణకి యుఎన్, యునెస్కో లాంటి గ్లోబల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు రూల్స్, స్టాండర్డ్స్ సెట్ చేయాలి. ఇక మన దేశ ప్రభుత్వాలు వాటిని సరిగ్గా అమలు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా యూట్యూబ్ లాంటి టెక్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఈ సిస్టమ్ను తమ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించాలి. అందరూ కలిసి ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేశారనుకుందాం. అప్పుడు మన డిజిటల్ ప్రపంచం ఎలా మారుతుంది? ఫైనల్గా మనందరి లక్ష్యం ఒకటే, ఒక సేఫ్ ఇంటర్నెట్ను నిర్మించడం. ఈ సిస్టమ్ వల్ల మనకు దొరికేవి 3 విషయాలు. అవే స్పష్టత, భద్రత, నమ్మకం. కంటెంట్ మీద క్లారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సేఫ్టీ ఫీల్ వస్తుంది. ఈ 2 ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ల మీద నమ్మకం దానంతటాదే పెరుగుతుంది. సో, అంతిమ లక్ష్యం కేవలం వీడియోలను కేటగరైజ్ చేయడం కాదు, మొత్తం ఆన్లైన్ ప్రపంచాన్నే అందరికీ మరింత బాధ్యతాయుతమైన, నమ్మదగిన ప్లేస్గా మార్చడం. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క చిన్న సింబల్ మొత్తం ఇంటర్నెట్ను అందరికీ సురక్షితంగా మార్చగలిగితే ఎలా ఉంటుంది?